యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు కలిసి చదువుకుంటారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు కలిసి చదువుకుంటారు. అందుకే సోదరుతో కొత్తగా జన్మించిన దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. అందుకు నీకు జన్మించగలడు, రెండో మన తల్లి గర్భంలో ప్రవేశించగలడు అని ఆయన జన్మించలేని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని శరీరంగా జన్మించినది శరీరం, ఆత్మూలంగా జన్మించినది ఉన్నది. చదువుకున్న లేఖన భాగంపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేయవలసిన మనందరితో కూడా ప్రభు మాట్లాడగా ప్రభుత్వ సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ఈ రాత్రి వేళ మేము రీతిగా చేరావికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మనములు, వినోదం బట్టి, రేష్మను బట్టి, మరి దాంపత్య జీవితాన్ని ఆస్వాదించని గురించిన కుమార్తె నిస్సీని బట్టి మనములు మొదటి సంవత్సరంలో ఇక్కడ ప్రవేశించిన సందర్భంలో ఏ రీతిగా మేము చేరావికి ఇస్తున్న ఆధిక్యతను బట్టి మనములు ఈ సందర్భాన్ని అనుసరించి చదువుకున్న లేఖన భాగాలపై ఈ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. చేయవలసిన నాతో మాతో మాట్లాడుతున్నాను. మీ సన్నిధి ప్రభావం చేత మీరు మమ్మల్ని దీవించండి. మీ కృపకు నన్ను మమ్మల్ని ఆశిస్తున్నాను. మంచి నేలను వెతుబడిన చెరువులు పోయి ఈ మాటలు మా హృదయాలు మార్చుకున్నట్టుగా, తద్వారా తగిన కాలంలో 30 వంతులుగా 100 వంతులుగా ఫలించినట్టుగా చేయండి. నిష్ప్రయోజకమైన దాసులను, బలహీనులను, తద్వారా కలిగిన వాడిని మీ పనుల సంవత్సరంలో నిలబట్టు చాలా వాడదు కాదు. మీ కృప చేత నిలబడుచుంటుండగా నన్ను ప్రతిష్ఠించి మీరు యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. చదువుకున్న లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం నుంచి చేరవచ్చిన వారందరితో కూడా ప్రభు మాట్లాడగా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాడు. ఈ సందర్భాన్ని గమనిస్తే నికోదేము రాత్రి వేళ యేసు ప్రభు చెంతకు వచ్చాడు. యేసు ప్రభును పొగడడం ప్రారంభించాడు. మీరు చాలా ఆశ్చర్యాలు చేస్తున్నారండి, మీ ద్వారా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. అప్పుడు దేవుని మీద నుండి వచ్చిన వాడైతే తప్ప ఇలా కార్యాలు చేయలేడు అని ఆయనను ప్రశంసిస్తూ వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఆయన తనకు ప్రత్యుత్తరమిస్తూ చెప్పిన మాట ఏంటంటే, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది కొత్త జన్మ. నేను చేసే సూచక్రియ కంటే, మహత్కార్యాల కంటే అద్భుతమైనది ఏది అనంటే రెండవ జన్మ అని మనకు గుర్తు చేస్తూ చెప్పినటువంటి సందర్భం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాదు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాదు. ఒకవేళ మొదటి జన్మ సరిపోతే, మొదటి జన్మ చాలిందిగా ఉంటే రెండవ జన్మ గురించి ప్రస్తావించవలసినటువంటి అవసరత వచ్చి ఉండేది కాదు. ఎందుకు ప్రభు రెండవ జన్మ గురించి ప్రస్తావించాల్సి వచ్చింది? ఈ విషయానికి వస్తే బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు మొదటిది నిరాకరించబడినట్టుగా, రెండవది ఉనికిలోనికి వచ్చినట్టుగా మనం చూడవచ్చు. ఆదికాండం మొదటి వచనంలో అదే దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ప్రకటన 21లో మనం చూస్తే అంతటా నేను కొత్త ఆకాశమును అంటే మొదటిది తీసిపోయింది. మొదటి ఆధారము అలాగే కడపటి ఆధారం. జ్యేష్ఠుడైన కయ్యూను కాదనుకున్న దేవుడు హెబెలును ఏర్పరచు, ఏశావును తృణీకరించాడు, యాకోబును ఏర్పరచు. ఇది మనం ఆలోచన చేస్తే
మొదటిది అనేది నిరాకరించబడినట్టుగా మనకు కనపడుతుంది. అలాగే కొత్త జన్మ విషయం మొదటి జన్మ నిరాకరించబడి. ఎందుకు నిరాకరించంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం. కూర్చోండి, భక్తే కదా మీది. 42 నుంచి 44 వచనాలు. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 42 నుంచి 44. మృతుల పునరుత్థానం అలాగే శరీరం క్షయమైనది ఎత్తబడి అక్షయమైనది నిలబడి ఘనహీనమైన నిలబడి మహిమమైన నిలబడి బలహీనమైన నిలబడి బలమైన నిలబడి ప్రకృతి సంబంధమైన శరీరంగా ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా నిలబడి. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా మొదటి జన్మ ద్వారా కలిగినటువంటి 4 గంటల శాపం మనం చూడవచ్చు. ఒకటి క్షయత, రెండవది ఘనహీనత, మూడవది బలహీనత, నాలుగవది ప్రకృతి సంబంధి అయిన స్థితి. ఈ 4 శాపాలు మొదటి జన్మ ద్వారా మనకు సంక్రమించాయి. మొదటిది క్షయత. దేవుడు మానవుని కలిగి చేసుకున్నప్పుడు క్షయమైనప్పుడు వ్యక్తిగా చేయలేదు. ఎందుకంటే ఆదికాండం మొదటి అధ్యాయం 26-27 వచనాల్లో చదువుతాను. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో నరుని సృజించాడు అని. తన పోలిక అని చెప్తున్నప్పుడు ఏంటి ఆయన పోలిక? రోమ మొదటి అధ్యాయంలో రాస్తాడు, ఆయన అక్షయుడు అని. వారు అక్షయుడు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, పురుగుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమ రూపంగా మార్చలేదు. అక్కడ ప్రభువు గురించి చెబుతూ ఆయన అక్షయుడే రాశాడు. అంటే ఆయన చిరంజీవి, అక్షయుడు. చావు అనేది లేదు. మానవుని కలిగి చేసినప్పుడు కూడా ఆయనగానే చేశాడు, అక్షయుడుగానే చేశాడు, అక్షయుడిగా చేశాడు. కానీ పాపం అనేది మానవుని జీవితంలో క్షయత తీసుకొచ్చింది. ఎలాగైనా పాపం వలన వచ్చు జీవితము క్షయత తీసుకొచ్చింది. అనుచరణ చూడండి, ఆదాము దినాలు 950 సంవత్సరాలు వరకు కూడా బ్రతికినటువంటి మనుషులు ఉన్నారు. ఆదికాండం 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి 120 సంవత్సరాలు అయితే, కీర్తనలు 90లోకి వచ్చేసరికి 70 సంవత్సరాలు, అధిక పదవి ఉండే 80 సంవత్సరాలు. అది ఇప్పుడు ఇండియన్ లైఫ్ స్పాన్ అంటే ఇండియన్ లైఫ్ స్పాన్ 55 years. 50 సంవత్సరాలు మనం బ్రతికితే నిండా 100 ఏళ్ళు బ్రతికినట్టు. మానవుని యొక్క జీవితం, మానవుని యొక్క ఆయుష్ క్షీణించిపోతుంది. ఒక ఆయుష్ విషయానికి ఏదైనా తీసుకోవాలి. ఈరోజు బర్త్డే మిషి కొత్త బట్టలు ఉంది, ఇదే మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి చూస్తే దాన్ని చిరిగిపోయి ఉన్న మన ఆసక్తి. క్షయత ఏ విషయంలో తీసుకున్నా కూడా క్షయత అనేది పనిచేస్తున్నాం. మంచి భోజనం పెట్టాలనుకుంటాను, లేని తర్వాత కొత్తగా అనౌన్స్మెంట్ చేశారనుకోండి, ఈ భోజనం రేపు ఉదయం పెడతాం మీకు. మీరు కారణం ఏంటి? క్షయత. సో పాపము మానవుని జీవితంలో తీసుకొచ్చిన మొదటి నష్టం ఏంటంటే అక్షయుడిగా ఉండాల్సిన మానవుడు క్షయమైపోతుంది. రెండవ విషయం ఏంటి అంటే ఘనహీనం. మానవుని దేవుడు కలగ చేసినప్పుడు మానవునికి ఘనత ఇచ్చాడు. మానవుని ఘనతకు కారణమైన విషయాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా మానవుడికి దేవుడు తన సారూప్యతనిచ్చాడు. హి హస్ గివెన్ హిస్ ఇమేజ్, తన సారూప్యతనిచ్చాడు. కానీ మనుషుడు దేవుని యొక్క సారూప్యతను పోగొట్టుకున్నాడు.
దేవుడు మానవుడు దేవునిలాగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు, కానీ మానవుడు నైతికంగా మనం గమనించవచ్చు. సర్వసాధారణంగా 4 నైజాలు ఉన్నాయని చెప్తారు. మొదటిది దైవ నైజం, రెండవది మానవ నైజం, మూడవది జంతు నైజం, 4వది రాక్షస నైజం. ఇప్పుడు చెప్పండి, దేవుని సారూప్యతలో దేవునిలాగా దేవుని పోలిక కలిగి దైవ సుగుణాలతో జీవించాలని ఆశించి మనల్ని దేవుడు కలిగి చేస్తే, ఇప్పుడు ఈ 4 నైజాల్లో మనుషుడు ఏ నైజంలోకి వచ్చాడు? ఎలా చెప్పగలం? రాక్షస నైజం. ప్రసంగి రాస్తూ అంటాడు 3:18, కాగా తాను మృగముల వంటి వారిని నరులు తెలుసుకుని. మనుషుడు మనుషులాగా లేడు. ఎందుకంటే దైవ నైజం ఏంటంటే, దైవ నైజం ఎవరినైనా ప్రేమిస్తుంది. మంచి వారిని ప్రేమిస్తుంది, చెడ్డవారిని ప్రేమిస్తుంది. మనుషుల నైజం ఏంటి అంటే, మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తుంది, మనల్ని ద్వేషించే వారిని మనం ప్రేమించాలి. ఇది మానవ నా సంగతి తెలియదు, ముక్కు కోసేస్తారు తిరిగి అంటాడు. సో పశు నైజం ఏంటి అంటే, దానికి ప్రేమించడం తెలియదు. ఒకళ్ళొక ఎద్దు మరొక ఎద్దును పొడిచిందంటే అది కూడా దీన్ని పొడుస్తుంది. అంటే కీడు చేస్తే కీడు చేసే నైజం పశుత్వం. ఇక రాక్షసత్వం అంటే మంచి చేసేవాళ్ళకి కూడా కీడు చేయాలి. అంచేత ఇప్పుడు మానవుడు ఎక్కడికి వచ్చాడు? రాక్షసత్వానికి వచ్చాడు. He has lost the image of God. దేవుని సారూప్యతను పోగొట్టుకున్నాడు. దేవుని ఒక పద్యం రాశాడు. ఆ పద్యం యొక్క భావం ఏంటంటే, తల్లికి తన కుమారుడు మీద కోపం వచ్చి గాడిని కొడుక సరే తల్లి మర్చిపోయింది. తర్వాత బయటకు వెళ్ళి వాకిలు కూర్చుకుంటా ఉంటే ఒక గాడిద ఏడుస్తూ ఉండడం తల్లి చూసి ఏమే గాడిద ఏమి తెలుస్తున్నాను అంటే, అప్పుడు ఆ గాడిద తన సాక్షి, నేను నా యజమానునికి చాలా నమ్మకంగా పనిచేస్తాను, నా యజమానుడు చాలా బరువులు నా మీద పోతాడు, ఏమన్నా విసుక్కోడు. అట్లా చెప్పి నా యజమానుడు ఏమన్నా నాకు సరిగ్గా భోజనం పెడతాడా అన్ని వాడుకొని నన్ను వదిలేస్తాడు. ఆ వీధులు ఈ వీధులు తిరిగి ఆ కాగితాలు ఈ కాగితాలు తిని ఇచ్చాడు. రోడ్డుకి ఎందుకు నేను సేవ చేయాలి అని చెప్పి అనుకో, మళ్ళీ వచ్చే యజమాని గుమ్మం దగ్గర కనపడుతుంది. ఇంత మంచి సాక్ష్యం నేను గడుస్తున్నా ఉంటే అప్పుడు అది చెప్పిందంట, ఇంత 10 మంది నా కొడుతాను అంటే గాడిదకు కూడా మనల్ని దాని కొడుకు అని అనిపించుకోవడానికి ఇష్టం. నైతికంగా ఆలోచన చేస్తే మానవుల యొక్క పతన స్థితి మనకి పతనం అయిపోయాడు. మానవుడు దేవుడుగా ఉండాలని కోరుకున్నాడు, కానీ మానవుడు రాక్షసుడు. ఇది మానవుడికి దేవుడిచ్చిన ఘనతలో మొదటి విషయం. దేవుడు బాగా ఉంటాడు. రెండవది, మానవుని ఘనతకు కారణమైనటువంటిది రెండో విషయం ఏంటంటే ఆయన స్థానం, హిస్ పొజిషన్. ఆదికాండం 28:28 దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిలో పంచుకోండి, సముద్రం చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలికగా చేస్తాడు. విశ్వాంతటి మీద ఏలికగా చేస్తాడు. దట్ ఈస్ హిస్ పొజిషన్. చూడండి, మనం ఎవరినైనా దేని బట్టి గౌరవిస్తాం? వాళ్ళ పొజిషన్ బట్టి గౌరవిస్తాం. సో ఆదాముకు ఘనతకు రెండవ కారణమైనటువంటి విషయం ఏది అంటే తన పొజిషన్. పాపాన్ని బట్టి మానవుడి పొజిషన్ కూడా పోవచ్చు. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? 113వ కీర్తన 5-8 మనం చూస్తే 5వ వచనంలో చెప్తాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశంలో మంది చూడ అనుగ్రహించుచున్నాడు. ఎందుకు అంటే తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై నేల నుండి దరిద్రులను వెంటకు కొన్ని నుండి వేగలను. అంటే ఎక్కడికి వచ్చామంట మనం?
సింహాసనం మీద కూర్చోవలసిన వాళ్ళను రెండుతో కొనేది. సో ఇట్స్ లాస్ట్ హిస్ పొజిషన్, తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. మూడవది తన ఘనతకు కారణమైనటువంటిది ఏది అని అంటే దేవుడు తనకి ఇచ్చిన వస్త్రం. ఎవరైనా గొప్పవాళ్ళు అని మనం ఎట్లా గుర్తిస్తాం చెప్పండి? దేవుడు గుర్తిస్తారు వాళ్ళను వేసుకునే వస్త్రాలను బట్టి. కొంచెం గొప్పింటోళ్ళు ఉన్నారు అని అనుకుంటారు. సో వస్త్రము వారి ఘనతకు కారణమవుతుంది. మరి ఆదామిక వస్త్రం ఏది అన్నప్పుడు అని అంటే 104 కీర్తన మొదటి 2 వచనాలు. కీర్తన యెహోవాను సన్నిధించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. ఎందుకు? నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. ఆయన వస్త్రం ఏదంట? వెలుగు. ఆయన వస్త్రం. అందుకే నువ్వు చాలా ఘనత వహించిన వాడు అని చెప్తాను. ఇప్పుడు ఆదాము కూడా అదే వస్త్రం ఇచ్చాడు, తన పోలికలు తన సారూప్యతలో చేసినట్టు. ఎందుకు ఆదాము దిగంబరుడు అని అనిపించలేదు తనకు? ఆ మహిమ వస్త్రం చేత, వెలుగు వస్త్రం చేత తప్పబడ్డాడు కదా. ఎప్పుడైతే పాపం చేశాడో ఆ వస్త్రం పోయింది, సిగ్గుపడుతూ వచ్చినాడు. ప్రభు ఏదైనా తోటలోకి వచ్చి ఆదామా ఎక్కడున్నావు అని ప్రశ్న వేసినప్పుడు తను ఇచ్చిన జవాబు ఏంటంటే, నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరునిగా ఉంటే కనుక ఎవరు చెప్పాడు నేను దిగంబరుడు అని? నేను అలా చేయలేదు. నా మహిమను కప్పాను, నా వెలుగును కప్పాను. ఎవరు చెప్పారు నీకు ఇలా ఉన్నావు? కనుక ఆదాము ఘనతకు కారణమైన వస్త్రం. నాలుగోది, ఆదాము ఘనతకు కారణమైన ఇల్లు కూడా పోయింది. సో మనము ఒక వ్యక్తి చాలా గొప్పవాడడానికి వాళ్ళ ఇల్లు చూసుకోవడం మనం చెప్పవచ్చు. ఆదుల ఇల్లు మన ఇల్లులాగా ఉంటాయి, గల్ఫ్ షేక్స్ ఇల్లు మన ఇల్లులాగా ఉంటాయి కదా. ఇంట్లో ప్రవేశిస్తుంటేనే బంగారం ఏమంటా ఉంటాయి, డూప్లికేట్ కాదు, నిజమైన బంగారం. మన ఇంట్లో వికెట్గా కూడా ఉంటాయి. మన ఇంట్లో వెతికితే కూడా ఒకసారి నా కూతురు చిన్నది కడపలో ఉన్నప్పుడు 5వ తరగతిలో చదువుతుంది. ఐస్ క్రీమ్ బండి వస్తుంది కదా, గంట పడుతుంది. ఎవరు లేదు, దానికి ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఇల్లంతా స్కోర్ చేస్తుంది, అక్కడ కూడా దానికి 5 రూపాయలు బాగుంది. ఆ తర్వాత ఎదురుగా విశ్వాసులు ఉంటారు, వాళ్ళ ఇంటికి కూడా పోయి వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కేసింది. అక్కడ కూడా దొరకలేదు. నిరుత్సాహపడింది. సాయంత్రం వాళ్ళు వచ్చిన తర్వాత ఆంటీ పిలిచి అడిగిందంట, ఆంటీ మీకు డబ్బులు ఎక్కడ దాచి పెట్టుకుంటున్నారు? ఎందుకు అడుగుతున్నాం అంటే, ఉదయాన్నే ఐస్ క్రీమ్ బండి వచ్చింది, కొనుక్కోవాలనుకుంటున్నాను. ఎంత ఇచ్చినా మీకు 5 రూపాయలు కూడా రావట్లేదు. ఎంత చెప్తున్నా చెప్పండి, 5 రూపాయలు కూడా కనపడింది కదా. మేము బంగారాలు వేలాడుతూ ఉంటాం. నాకు ఇల్లు చాలా సార్లు కొంతమంది ఇల్లు కట్టుకున్న తర్వాత ఏడేమి ప్రాణాంశం పెట్టుకుంటారు. ఎందుకు? మా ఇల్లు అందంగా ఉంది ఉంటుందండి, అంత ఏదేమి తోటలాగా ఉంటుందా? ఆదాం ఇల్లు ఏదేమి తోట. పాపం చేసిన తర్వాత దేవుడు తోటలో నుండి పంపివేశాడు. పై వచ్చిన ఏదంటే పంపివేశాడని చాలా మర్యాదగా రాయబడింది. కానీ తర్వాత ఆదాం ఖర్చాడుతున్నాడంట. మరీ ఎలగొట్టేస్తాడు, అదే కోపంతో అనుకున్నాడు. తర్వాత వచ్చిలో రాయబడింది అంటే ఆదాం ఏదైనా కోపం వచ్చి దేవుడు వెళ్ళగొట్టాడు. సో తన ఘనతకు కారణమైన 4 పోగొట్టుకున్నాడు. ఒకటి సారూప్యత పోయి ఇమేజ్ పోగొట్టుకున్నాడు, రెండవది తన స్థానం పోగొట్టుకున్నాడు, మూడవది తన వస్త్రం పోగొట్టుకున్నాడు, నాలుగవది తన ఇల్లు. సో ఇది మానవుడు ఘనహీనుడు అవడానికి. మూడవది బలహీనత.
మానవుని జీవితంలో వచ్చిన బలహీనత ఏంటి అంటే అపోస్తలుడైన పౌలు చెప్తారు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో వాళ్ళు చెప్తే ఈ విషయాలు చెప్తారు. ఆయన నా శరీరం నందు మంచిది ఏది నివసింపదని కేవలం చేయాలన్న కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయటం నాకు చెప్పండి. మా బలహీనత ఏది చేయాలనుకుంటామో అది చేయలేము, ఏది చేయకూడదు అనుకుంటాము అది మా మానవుని దేవుడు కలెక్ట్ చేసినప్పుడు ఆరోగ్య బలహీనంగా చేయలేదు. కానీ పాపం మనకి పలుకుని ఇంకా చివరిసరికి 24వ వచనంలో అంటాడు, అయ్యో నేనెంత బాగున్నాను, ఇది మానవుని శరీరం నుండి అది ఎవరు గుర్తిస్తాడు. సో మానవుని జీవితంలో 3వ శాపం ఏంటి అంటే బలహీనుడు. తన వ్యక్తిత్వాన్ని సరిగా నిర్వర్తించలేని బలహీనుడు, ఒక మానవుడిగా బ్రతకలేని బలహీనుడు మానవుడు చేసి. 4వది ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు అంటే ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చెప్పండి, ప్రకృతి సంబంధమైన మాట్లాడేవారు దేవుని కూర్చున్న సంగతులు వాడికి ఏమీ అర్థం కాదు. అప్పుడు నువ్వు చెప్పడానికి ప్రయత్నం చేస్తే అవి వారికి వెర్రితనం కాదు. అవి అతనికి వెర్రితనంగా. ఎందుకు అంటే చూడండి, భౌతికమైన మన దేహానికి పంచేంద్రియాలు, ఈ భౌతిక ప్రపంచాన్ని అనుభవించగలుగుతున్నాము ఈ పంచేంద్రియాలు. చూచడం ద్వారా, వినడం ద్వారా, రుచించడం ద్వారా, స్మెల్ చేయడం ద్వారా, స్పర్శించడం ద్వారా భౌతిక ప్రపంచాన్ని అనుభవించాలి. అలాగనే ఆత్మస్వరూపమైన దేవుని తెలుసుకోవాలంటే ఆత్మ ద్వారానే తెలుసుకోవాలి. ఈ ఆత్మకు కూడా దేవుడు పంచేంద్రియాలు ఇచ్చాడు. ఆత్మ నేత్రాలతో చూడగలం, ఆత్మ చెవులతో వినగలం, ఆత్మ ద్వారా రుచించగలం, ఆత్మ ద్వారా స్పర్శించగలం, ఆత్మ ద్వారా స్నానం చేయగలం. ఎవరిని అంటే ఆత్మని. కానీ భౌతికమైనటువంటి ఈ పంచేంద్రియాలతో ఆత్మస్వరూపమైనటువంటి దేవుని ఎరగడం అనేది చేత కాదు, కుదరదు. ఆత్మ ద్వారానే చేద్దాం. కానీ పాపాన్ని బట్టి మన ఆత్మ ఏమైంది? మృతము. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చింది. ఈ పండు తినదినందున నువ్వు నిశ్చయంగా చస్తావు అని దేవునికి ఆజ్ఞాపించాడు. భౌతికంగా చావలేదు. ఈ ఆత్మ ద్వారా భగవంతుని తెలుసుకోగలము. ఆత్మ అందువలన ఆత్మతో పనిచేయాల్సిన పంచేంద్రియాలు ఆగిపోయాయి. ఇప్పుడు ఈ భౌతికమైన పంచేంద్రియాలతో మనుషులు భగవంతుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి తెలుసుకోవాలని చేసే ప్రయత్నంలో ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, మార్గం తప్పిపోతాడు. బహుశా ఇలా ఉంటాడేమో దేవుడు అని ఊహించి దేవునికి ఒక రూపం ఇచ్చి అనే దేవుడు అని ఆరాధిస్తుంది. మరింత దైవోగ్రతకు మనుషులు కాదు. ఈ 4 శాపాలు మొదటి జన్మ ద్వారా పాపాన్ని బట్టి మా అందరికీ సంప్రాప్తం. ఇప్పుడు యేసుప్రభు యొక్క ఆశ ఏంటి అనంటే మరలా ఇది రెస్టోర్ చేయబడాలంటే ఏమైతే మనం ఆదాము ముందు పాపాన్ని బట్టి పోగొట్టుకున్నామో ఈ క్షయతను లేకపోతే అక్షయతను, ఘనమైన స్థితిని, బలాన్ని, ఆత్మీయమైనటువంటి స్థితిని మరలా మనం రెస్టోర్ చేయబడ్డానికి నూతన జన్మ అనుభవం అనేది అవసరం. అంటే మామూలుగా చెప్పాలంటే మన ఆత్మ మరలా బ్రతికించబడమే నూతన జన్మ. అది ఎలా వస్తుంది? సర్వసాధారణంగా ఒక బిడ్డ లోపల జన్మించడానికి
తల్లిదండ్రులు ఇరువురు కూడా అవసరం. తల్లిదండ్రులు ఇరువురు అవసరం. కానీ ఆత్మీయమైనటువంటి జన్మకు కూడా పేరెంట్స్ ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరు వారు? యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయే ఉన్నది. మీరు కొత్తగా జన్మించవలన 5వ వచనం చదవమ్మా. యేసు ఇట్లనేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని. పేరెంట్స్ ఎవరు? నీరు. నీవు దేనికి సాదృశ్యం? దేవుని వాక్యానికి పరిశుద్ధాత్మ దేవుడు. సో ఇద్దరు కూడా కలిస్తే నూతన జన్మం. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. దీని భావం ఏంటి అంటే వాక్యము మనల్ని ఎన్లైటన్ చేస్తుంది, మనం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో చూపిస్తుంది. ఈ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. దేవా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కూడా వాక్యం చెంతకు రాదని దేవుని వాక్యం మనకు వెలిగింది. ఒక వ్యక్తి తన జీవితంలో పాపి అని ఒప్పించబడ్డానికి కారణం దేవుని వెలిగించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుకొని చేస్తాడు, కన్విన్స్ చేస్తాడు. ఎస్ నీ స్థితి ఇదే కనుక కన్ఫెస్ గా పశ్చాత్తాపడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఒప్పిస్తాడు. మనకు తెలుసు కదా, దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి సౌలు ఆ వెలిగింపు తనకు రానంత వరకు, ఆ వెలుగు తన మీద ప్రసరింప చేయబడక పూర్వం ఏమనుకున్నాడు చెప్పండి? నాలంటూ లేడనుకున్నాడు. నేను ప్రియుల సంతానం వాడినట్టు ప్రియుడు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే విషయంలో పరిశీలన, 8వ దినాన సున్నతి పొందినటువంటి వాడు, నా మతం విషయంలో చాలా రోషం కలిగిన వాడు. తనకు వచ్చినటువంటి అభిప్రాయాన్ని తనకు చాలా గొప్ప. ఎప్పుడైతే వెలిగింపు వచ్చిందో, వెలుగు తన మీద ప్రసరించిందో, వాక్యమైన దేవుడు తన కూర్చున్న బయలుపరకు తనకి ఇచ్చాడు. తిమోతికి రాస్తే ఏమన్నాడు చెప్పండి? పూర్వం హానికరుడు, హింసకుడు, దూషకుడు, అవిశ్వాసం, పాపుల్లో ఈ కనెక్షన్ ఎట్లా వచ్చింది? దేవుడు పరిశుద్ధాత్మను తను ఒప్పించినప్పుడు నూతన జన్మ. కనుక ఈ ఇరువురు అవసరం. ఎక్కడ దేవుడు వాక్యం పనిచేస్తుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. తద్వారా ఒక వ్యక్తిని తన పాపని గ్రహించడానికి, తన పాపాన్ని ఒప్పుకోవడానికి వీరిద్దరు కూడా ప్రతి ఒక్క మనుషుడు నూతన జన్మలోకి ఒక జన్మ అని చెప్తున్నప్పుడు, ఒక బిడ్డ జన్మించింది అని చెప్తున్నప్పుడు దాని వెనక చరిత్రను మనం ఆలోచిస్తే తల్లి పడిన ప్రసవ వేదన యెషయాగ్రంథం 66లో అర్థం. ఆమె ప్రసవ వేదన పడక మునిపే పిల్లను కన్నది, ప్రసవ వేదన పడక మునిపే మగ పిల్లను కన్నది అని ఎవరైనా ఎట్లన్నా చెప్పగా లేదు. ఒక జలము కొనటకు ఒక నాటి ప్రసవ వేదన చాలు, ప్రసవ వేదన వస్తాయి. అలాంటప్పుడు ఎక్కడ ఎవరు ప్రసవ వేదన పడ్డారు అని ఆలోచిస్తే యెషయాగ్రంథం 53. యెషయాగ్రంథం 53 వచ్చిన 10-11 వచ్చిన. అతని నలుగుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వల్ల సఫలమగును. అతని నలుగుటకు యెహోవాకు ఇష్టమాయెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం. తెలుగు ట్రాన్స్లేషన్ కరెక్ట్ గా లేదు, ఇంగ్లీష్ బైబిల్లో పర్వాలేదు.
Let it please the Lord to go see, let put him to grief. When thou shalt make his soul an offering for sin, he shall see his seed. He shall see his seed. అంటే అర్థమైంది, అతను తన సంతతిని చూచును. తెలుగులో ఏమైంది? ఏది కరెక్ట్? అతని సంతానం కాదు, అతడు తన సంతతిని చూసి. ఎప్పుడు? అతను తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా. ఒక స్త్రీ ప్రసవ వేదన పడిన తర్వాత బిడ్డను కన్నది. బిడ్డను కన్నప్పుడు బిడ్డను చూచుకోగానే తను పడిన శ్రమ అంతా అట్లాగనే కల్వరి సేవలో మన రక్షకుడైన యేసుప్రభువు మనకు ప్రసవ వేదన పడిన తర్వాత ఆయన మనల్ని చూశాడు, అతని సంతతిని చూశాడు. అదే ఎప్పుడు 12వ అధ్యాయంలో కూడా రాస్తాడు. ఎందుకు అతని శిలువని అవమానాన్ని శిలువను నిర్లక్ష్యం చేశాడు? ఎందుకు శిలువను సహించగలిగాడు అంటే అక్కడ ఒక చక్కని మాట్లాడారు, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే. ఒకవేళ ఈ శిలువ శ్రమ కూడా నేను వెళ్తే, ఈ ప్రసంగ కూడా వెళ్తే నేను ఆ బిడ్డని చూస్తాను కదా, నేను కంటాను కదా, నా బిడ్డని కంటాను కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ శిలువలో అందరి కొరకు ఆయన ప్రసవేదన. ఇప్పుడు దేవుని వాక్యము ఈ సంగతిని వచ్చిన వెలిగింపిస్తా ఉంది. ఇప్పుడు చదవండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత పుట్టినట్లు ఏం రాశాడు? అనుభవ జ్ఞానం చేత అనేకులను దేవుని వాక్యం మనకి వెలిగింపిస్తుంది. ఏం వెలిగింపిస్తుంది అనంటే నాకు నూతన జన్మను ప్రసాదించడానికి, పాప విముక్తిగా నన్ను చేయడానికి, కృతమైన నా ఆత్మను బ్రతికించడానికి రక్షకుడైన యేసుప్రభువు నా కొరకు శిలువలో ప్రసవేదన పడ్డాడు అన్నటువంటి ఆ వెలిగింపు, తను గురించిన ఆ జ్ఞానము మనకి చేయడానికి. అందుకే రోమా 3:24 మార్చారు. కాబట్టి నమ్మువాడు ఆయన కృప చేతని క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని. కాబట్టి నమ్మువాడు దేన్ని నమ్మాలి? విమోచనము క్రీస్తులో ఉందని నమ్మాలి. మన విమోచన క్రైదనాన్ని యేసుప్రభువు చెల్లించాడని నమ్మాలి. ఏదా విమోచన క్రైదనం? ప్రాణమే. వెండి బంగారం వంటి క్షయ వస్తువులు చేత కాదు, కానీ అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడతారని మీరు అనగలరా? సో ప్రసవేదన అని చెప్తున్నప్పుడు ఏదో తాత్కాలికంగా కొద్ది క్షణాలు పడటం కాదు. తన ప్రాణమే అర్పించాడు, నలగొట్టబడ్డాడు. అతన్ని నలగొట్టడం యెహోవాకు ఇష్టమైంది. కారణం మనల్ని మరలా బ్రతికించాడు, నూతన జన్మ ప్రసాదించాడు. ఎవరి సత్యాన్ని గ్రహిస్తారు? మా కొరకు యేసయ్య నలగొట్టబడ్డాడు, ప్రసవేదన పడ్డాడు అనేటువంటి విషయాన్ని ఎవరైతే గుర్తిస్తారో అట్లాంటి వారి ఆత్మ మరలా బ్రతికించాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం ప్రారంభించాడు, కన్విన్స్ చేయడం ప్రారంభించాడు. ఎస్, ఆ మరణం నీ కొరకు, ఆ శిక్ష నిన్ను బట్టి. ఎప్పుడైతే గ్రహింపు మనకు వస్తుందో పశ్చాత్తాపం. కనుక ఈ పశ్చాత్తాపం ద్వారానే నూతన జన్మ అనుభవం అనేది మన ఆ జన్మ అనుభవంలోకి రావాలి. నేను ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తాను. మీ పేరేటమ్మా? సునీత ఒక తప్పు చేసింది. నడి బజార్లో పెట్టి ఆమె చేసిన తప్పు ఒక 5 కోడా దెబ్బలు కొట్టాలని పంచాయతీ వారు తీర్పు. వాళ్ళ నాన్నగారికి తెలుసు. వాళ్ళ నాన్నగారు పరిగెట్టుకుంటూ వచ్చి సునీతను దయచేసి కొట్టకండి, ఆ దెబ్బలు నేను తింటాను అని ఈ అమ్మాయిని పక్కకు చేసి ఆ అమ్మాయి స్థానంలో నిలబడి ఆ దెబ్బలు తిన్నాను. ఇప్పుడు సునీతకు శిక్ష ఉందా లేదా? సునీతకు శిక్ష ఉందా లేదా? ఎందుకు లేదు?
అయితే అది జరిగిపోయిన తర్వాత సునీత వాళ్ళ నాన్న ఇద్దరు ఇంట్లోకి వస్తారు. ఇప్పుడు సునీత వాళ్ళ నాన్న మొత్తం చూడాలి, వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలి. ఏం చెప్తారు? ఏం చెప్తావు? సారీ ఎలా చెప్తావు? క్యాజువల్ గా చెప్తావా? క్యాజువల్ గా చెప్తావా? బాధతో చెప్తావా? ఎందుకు వచ్చిందా? నాకు బదులుగా నా నాన్న తిన్నారు అన్న గ్రహింపు. యేసుప్రభు ఎవరి కొరకు దెబ్బతిన్నాడు? మా కోసం అంటారు. సో పర్సనల్ ఎప్పుడైతే వ్యక్తిగతంగా తీసుకుంటాం ఆటోమేటిక్గా మనలో వస్తారు. ఎవరు చెప్తున్నారు సునీతకి ఇప్పుడు ఏడవచ్చు? నువ్వు చేసింది నేను మహానికి కానీ ఎంత అవమానంగా, అది కూడా రోజు అందరు చూసుకుంటాం. శిక్ష భరించి ఎంత బాధతో చెప్తాను, అది ఫస్ట్. సో తల్లిదండ్రులు ఎరువులు కూడా మనకు పనిచేస్తూ వచ్చినారు. కుమారుడు యేసుప్రభు వారు మనకు అసంవేదన పడ్డారు. దాని గురించిన గ్రహింపు, అనుభవ జ్ఞానం మనకి పశ్చాత్తాపంలో నడిపిస్తుంది. నూతన జన్మ అనుభవం. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఇంకా అలాంటి అనుభవం, యేసుప్రభు వీళ్ళను బట్టి నీకు బదులుగా శిక్ష భరించాలి. టేక్ ఇట్ పర్సనల్. అది కూడా వాస్తవం. ఇంటికి వచ్చిన తర్వాత సునీత చెప్పినట్టుగా వాళ్ళ క్షమాపణ. ఒకవేళ ఇంత జరిగిన తర్వాత కూడా సునీత ఇంటికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడలేదు, క్యాజువల్గా ఉంటుంది, అసలు ఏం జరగనట్టు ఉంటే ఆ నాన్నగారికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇది నన్ను ఎంతమంది గురించి మనతో వారికి కదా 2022 సంవత్సరాల క్రితమే వీళ్ళందరూ కొరకు చనిపోయాన్ని అలగొట్టుపడ్డాన్ని వేసేవారు. ఒక్కసారైనా సారీ చెప్పలేదు వీళ్ళు పశ్చాత్తాపం. ఈ రాత్రి ఆయన నీ గురించి ఏం ఆశించడం లేదు. చిన్న మాట, యేసయ్య నాకు బదులుగా శిక్ష భరించావంటే ఆయన నమ్ముతున్నాను, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు ఆ యొక్క మాటను చెప్పగలిగితే నూతన జన్మ మీకు కూడా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నిజంగా మనం నూతన జన్మ వచ్చిందా? మనకు నిజంగా నూతన జన్మ నూతన జన్మ అనుభవము కలిగింది అనడానికి కొన్ని నిదర్శనాలు మనకు కనపడతాయి. చాలాసార్లు నేను కూడా రక్షించబడ్డాను, నేను కూడా నూతన జన్మ పొందానని చెప్పాను. నిజంగా అది చేయాలి. సో నూతన జన్మ అనుభవం ద్వారా కొన్ని నిదర్శనాలు ఇప్పుడు నేను చెప్తాను. మొదటి నిదర్శనం, బిడ్డ పుట్టగానే ఏం చేస్తాడు? అది వాస్తవానికి ఏడుపు కాదు, దాన్ని ఏమంటారంటే ప్రార్థన అని చెప్పచ్చు. ఎందుకు ఏడుస్తుంది బిడ్డ? పాల కొరకు ఏడుస్తుంది. కాబట్టి దానికి భాష రాదు, ఎలా చెప్పుకోవాలో తెలియదు. ఇప్పుడు తన అక్కరను ఏడుపు రూపంగా వెల్లడించేస్తాడు. సో ఇట్స్ ప్రేయర్ అని చెప్పచ్చు. నూతన జన్మ అనుభవంలోకి వచ్చినటువంటి వాళ్ళలో కనపడాల్సిన మొదటి నిదర్శనం ఏంటంటే, ప్రార్థన అనేది ఇన్స్టాంట్ గా వాళ్ళలో ప్రార్థన. రక్షించబడ్డానికి కానీ నాకు ప్రార్థన అంటే ఇష్టం లేదు, ప్రార్థన అసలే అలవాటు లేదు, ప్రార్థన చేయడం సరిగా రాదు అని అంటే అనుమానించాల్సిందే. నీ రక్షణ సరైన నీ నూతన జన్మ సరైన. ఇద్దరు ఒకవేళ పుట్టిన తర్వాత ఏడవకపోతే ఏం చేస్తారండి? పుట్టి ఏడిపిస్తారు. వాళ్ళ కొరకైన అపేక్ష. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. మరలా భయపడుటకు మీరు దాస్యవాదుగా పొందలేదు కానీ రక్తపుస్తాపను పొందితిరి, ఆత్మ కలిగిన వారమై
మనం అబ్బా తండ్రి అని మొదలుపెడుతున్నాము. వి క్రై అబ్బా ఫాదర్. సో నిజంగా రక్షించబడిన వాళ్ళలో కనబడే మొదటి నిదర్శనం ఏంటంటే వాళ్ళు ప్రార్థించడం కాదు, అత్యవసరత కొరకు తల్లిదండ్రుల మీద బిడ్డ ఆధారం. సో ఇది ఇన్సిడెంట్ గా జరగాలి, ప్రార్థన నేర్చుకుంటే వచ్చేది కాదు. ఉన్న పాటున ఈ హ్యాబిట్ అనేది మనలోనికి రావాలి. నిజంగా అలాంటి అలవాటు ఉందా మనకు? రక్షించబడిన వాళ్ళు ప్రతి అవసరత కొరకు తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థించేటువంటి అనుభవం అనేది మనకుండా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసే క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయడం ద్వారాను మనల్ని రక్షించారు. పునర్జన్మ సంబంధమైన స్నానం లేక పునర్జన్మ మనకు కలిగింది. ఈ పునర్జన్మ రావడం ద్వారా ఏం జరిగిందంటే పునర్జన్మతో పాటు నూతన స్వభావం అనేది, నూతన స్వభావం. అంచేతనే నిజంగా రక్షించబడిన వాళ్ళు నూతన జన్మానుభవం కలిగినటువంటి వాళ్ళలో స్వభావము కూడా మారాలి. స్వభావం కూడా మారాలి. మనం దేనికి పుట్టాము లేక ఎవరికి పుట్టాము అన్న దాన్ని బట్టి మన స్వభావం మారాలి. పంది ఒకవేళ పిల్లను కన్నాలి, పందికి ఏ స్వభావం వస్తుంది? ఆ పిల్ల, ఆ పంది పిల్లకు పంది మనం మందులను మనం ఇలా ఉండాలి, కోదులోనే పొందాలి, అసహ్యమంగా తినాలి చేపిస్తుందా? లేదు. దాని అంతటి కదా స్వభావం అనేది జన్మ ద్వారా వచ్చినటువంటి నేచర్. అది దేన్ని పుట్టామో అన్న దాన్ని బట్టి ఆ నేచర్ అనేది వస్తుంది. సింహానికి పుడితే సింహం నేచర్ వస్తుంది, పిల్లికి పుడితే పిల్లి స్వభావం. మరి మనం ఎవరికి పుట్టాం? రెండవ జన్మ మనం దేవుని పిల్లలు. మరి ఏ నేచర్ ఉండాలి? ఉందా? ఆ స్వభావం ఉండి తీరాలి. నువ్వు జన్మ తెలియచ్చు ఉంటాయి, తెలియదేనిచ్చు. ఈ నేచర్ మారాలి. మీద 2 వచనంలో ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎలా సమస్తమైన కబట్టము, ద్వేషణ, ఆశయ, దూషణ మాత్రలు సమస్త దూషణ మాత్రం అని చాలు. సో ఇదంతా పోవాలి, 3 నేచర్ పోవాలి. 2 కొరింథీ 5:17 ఎవడైనా క్రీస్తు నందున్నాడు కదా వాడు నూతన సృష్టి, పాతవి గతించను. చెక్ చేసుకోవాలి. మనం నూతన జన్మానుభవం నాకు వచ్చింది అన్నాడు. మొదటిది మనకు తెలియకుండానే మనం దేవుడికి ప్రార్థించే నైజం మనలోకి వస్తుంది. రెండవది నూతన స్వభావం వస్తుంది. ఇంత ముందున్న వాటి మీద మనకు అసహ్యత ఏర్పడుతుంది. ఇట్లాంటి జీవితం మనం జీవించింది, ఇలా మాట్లాడేవాళ్ళం, ఇలా ప్రవర్తించేవాళ్ళం. చూడబడి రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. అప్పటి మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. చెప్పండి. అప్పటి క్రియలు బట్టి మనకు ప్రేమ రావాలి, సిగ్గుపడాలి. ఇలా చేశానండి, ఇలా ప్రవర్తించాను, ఇలా మాట్లాడాను, సిగ్గు రావాలి. అదే చేస్తున్నానంటే మనకు సిగ్గు లేదనే అదే చేస్తున్నాం, అలాగే ప్రవర్తిస్తున్నామంటే అనుమానించాలి. ఈ నూతన జన్మ సరైనది కాదు. సో మొదటిది చెప్పండి,
ప్రార్థన మన చేతిలో వస్తుంది. రెండవది మన స్వభావం అనేది మారిపోతుంది. మూడవది చెప్పలేదా? సరే, రెండవది చెప్పారు స్వభావం. మూడవది హ్యాపిటైట్ వస్తుంది, ఆకలి వస్తుంది. ఇదే చెప్పాను, కూర్చున్న బిడ్డ వెంటనే ఏడవడానికి కారణం ఏంటి? ఆకలి. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదురు నిమిత్తం ఆ పాలను అపేక్షించారు. భౌతికమైన బిడ్డ ఏమో తల్లి పాల కొరకు అపేక్ష కలిగి ఉంటుంది. నూతన జన్మ అనుభవించినటువంటి మనకు వాక్యమనే పాల విషయంలో అపేక్ష. సో థర్డ్ సూచన, మూడవ సింపుల్ లేక మనలో కనపడాల్సిన మూడవ గుణలక్షణం దేవుని వాక్యం కొరకైన తృష్ణ, ఆకలి మొదలై. నేను చాలాసార్లు విజిటింగ్ వెళ్ళినప్పుడు పిల్లల్ని అడుగుతున్నాను, ఈరోజు బైబిల్ చదివారంటే ఈరోజు చదవలేనప్పుడు అంటే ఇకే నిన్న చదివినట్టు నేనేమంటాను, నిన్న చదివాను ఎక్కడ బైబిల్ చదివాను వారం క్రితం. చెప్పండి, వారం క్రితం తిని వారం వరకు నీకు ఆకలి కావటం లేదంటే అసలు బ్రతుకున్నట్టు. సో దేవుని వాక్యం కొరకు అపేక్షించి మొదలవుతుంది, ఆకలి మొదలవుతుంది. నేను ఎన్నిసార్లు తింటారు అంతే, మధ్యలో స్నాక్స్ అన్ని మర్చిపోయారు. కానీ ఏంటంటే ఆకలి అట్లా ఇంకా పెరిగే కొద్ది ఆకలి ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. ఇప్పుడు పాలు చదువుకోవాలి. అప్పుడు 6 నెలలకి మనం ఏం చేస్తాం, అన్న ప్రసాదం, బలమైన ఆహారం. ఇంకా వాడికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చినాయంటే మనతో పాటు ముక్కలు లాగించాలి. హ్యాపీటైట్ పెరుగుతుంది. ఇప్పుడు యథార్థంగా చెప్పు, నువ్వు రక్షించబడిన తర్వాత దేవుని వాక్యం కోసం తృష్ణ నాకు మరింత ఎక్కువ అవుతుంది. ఎంత చదివినా ఇంకా చదవాలనిపిస్తుంది. ఇజ్ ఇట్ రైట్? నిజమే. అట్లా లేకపోతే నీ రెండవ జన్మ గురించి డౌట్ పడుతుంది. ప్రార్థన అంటే ఇష్టం లేదు, దేవుని వాక్యం అంటే ఇష్టం లేదు. కానీ రక్షించబడ్డావట రుచులు. దీస్ ఆర్ ఆల్ ద ప్రూఫ్స్. నూతన జన్మ అనుభవం అనేది మనకు వచ్చింది. భౌతికంగా ఒక పిల్లవాడు పాల కొరకు అపేక్షించినట్లుగా దేవుని వాక్యం కొరకైన అపేక్ష మొత్తం 4:4 చెప్పాడు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట. సో ఆత్మీయంగా మనం బ్రతికాము, మన ఆత్మ బ్రతికించబడింది అంటే లోపల ఉన్న ఈ ఆత్మ దానికి తిండి పెడితే కానీ ఊడిపోదు. ఎవరికైనా ఆకలి అయితే ఒక ముద్ద తినేసిపోతారా? ఎప్పుడు ఆకలి తీయగా వాక్యం చదివాలంటే ఏం చదివాలంటే క్యాలెండర్ వాక్యం ముద్దలాంటిది రావడం. నువ్వు కూడా నీకు ఆకలి అయినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని ఒక ముద్ద పెట్టుకుని భౌతికమైన దేహాన్ని గురించి పూజ చేసుకోవడానికి అనుమతించిందా? కడుపు నిండే వరకు మన కడుపుకి ఏమి ద్రోహం చేయకుండా చక్కగా న్యాయం చేస్తాం. ఆత్మకు న్యాయం చేస్తున్నాం. మీ ఆత్మతో పోషణ చాలినంత వస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సో కంఫర్టబుల్ అని చెప్పగలుగుతున్నాడు. అందులో సో నూతన జన్మ అనుభవంలో మనలో కనపడాల్సిన మూడవ నిదర్శనం. 4వ నిదర్శనం ఏంటి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను 5వ వచనం 19వ వచనం.
యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. తండ్రి ఏది చేయగా కుమారుడు చూచునో అదే కానీ తానంతట తాను ఏది చేయలేరని. తండ్రి ఏది చేయక కుమారుడు చూస్తున్నాడు అదే తాను కూడా చేస్తాడు. అంటే ఈ ఇమిటేట్స్ ఫాదర్. అంటే ఏం చేస్తాడో కుమారుడు చాలా జాగ్రత్తగా పెట్టడం వస్తాడు. జాగ్రత్తగా నేను ఒకసారి పుస్తకంలో చదివాను, పిల్లలు ప్రాబ్లమాటిక్ కాదు, పిల్లలు ప్రాబ్లం రివీలర్స్. అంటే అర్థమైంది, వాళ్ళు ప్రాబ్లమాటిక్ కాదు, ప్రాబ్లం రివీలర్స్. మనం ఏంటంటే ఇంట్లో పట్టాడుకుంటాం, ఎవరు చూడకుండా వాళ్ళు వచ్చి బయటపడతారు. అంటే మన అన్నోళ్ళు ఇట్లా పట్టాడుకుంటారు అని రివీల్ చేస్తారు. మనం ఏం మాట్లాడతామో చాలా వింటా ఉంటాం, సేమ్ టెంపోలో మాట్లాడతాం. మనం ఎలా నిలబడతామో జాగ్రత్తగా చూస్తాం, సేమ్ టెంపోలో చేస్తాం, అదే పద్ధతిలో చేస్తాం. సో దే ఇమిటేట్. ఒక కుమారుడికి ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే తండ్రిని గమనిస్తూ తండ్రి ఏం చేస్తాడో చూస్తూ అది చేయడం అనేది ఒక కుమారుడు. మరి అది వాస్తవమైతే నువ్వు ఆయన కుమారుడు కుమార్తె అవుతున్నావు. ఆర్ యూ లుకింగ్ అట్ యువర్ ఫాదర్? నీ తండ్రి వైపు చూస్తున్నావా? ఆయన ఏం చేస్తున్నాడో చూస్తున్నావా? ఆయన చేసినట్టుగా నువ్వు చేస్తున్నావా? ఆలోచించుకోవాల్సిన విషయం కదా. 12 ఏళ్ల వయసు వేసుకోవాలి. దేవాలయానికి వెళ్తే అక్కడ శాస్త్రులతో పరిశీలితో కూర్చుండి వాళ్ళు నానా ప్రశ్నలు వేస్తుంటే వాళ్ళు తలకిందులు అయిపోయారు. ఈ గుడ్డోడు ఎవరు ఆయన అసాధ్యుడుగా ఉన్నాడు, ఇక్కడ ప్రశ్నలు వేస్తున్నాడు, ముట్టలైపోతా ఉన్నారు. ఇంట్లో ఉండే తల్లిదండ్రులు వచ్చి ఏం నాన్న ఇంత పని చేసేవాడా, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అలాంటి ఏమన్నాడు చెప్పండి. నేను నన్ను వెతుకుతాను, నేను నా తండ్రి పని మీద ఉండాలని. సో నిజమైన రక్షణ అనుభవం కలిగిన వాడు, నూతన జన్మ అనుభవం కలిగినటువంటి వాడికి ఇది కూడా మొదలవుతుంది. ఏం మొదలవుతుంది? తండ్రి పనుల మీద ఆసక్తి మొదలవుతుంది. ది వర్క్ ఫర్ దేర్ ఫాదర్. నాన్నగారు ఏం చేస్తున్నారో చూస్తారు, నాన్నగారు చేసినట్టుగా వాళ్ళు చేయడానికి. దేవుని కార్య విషయంలో శ్రద్ధ ఉందా నీకు? నీ తండ్రి పనుల మీద నీకు శ్రద్ధ ఉందా? ఆయన పనులు చేయడానికి ఎవరైనా ప్రయాసపడుతున్నావా, ఆతురపడుతున్నావా? ఆయనలాగా ఉండాలి, ఆయనలాగా చేయాలని ఆశపడుతున్నావా? పిల్లవాడు ఏదైతే తండ్రి చేయడం చూస్తాడో అదే తాను కూడా చేయడం ప్రారంభిస్తాడు. సో హీ ఇమిటేట్స్ ఫాదర్. మనకు నూతన జన్మ అనుభవం వచ్చినప్పుడు మనకు గత జీవితం ఉండదు. కానీ హైందవులు అంటారు పూర్వ జన్మ సుకృతం. వీటికున్నామంటే ఇది పూర్వజన్మ సుకృతం కాదు. మనకు పూర్వజన్మ సుకృతమే లేదు. పాస్ట్ గతించిపోయింది. రేపొద్దున నువ్వు యేసుప్రభువును నమ్ముకోకపోవడం ఈ పాపాలన్నీ చేసావు కాబట్టి, నీ నేర చరిత్రలో ఉంది కాబట్టి నీకు నీ గత జీవితాన్ని బట్టి నీకు శిక్ష పడుతుంది అని చెప్పేది. ఎందుకు? పాతది గతించను. సో ప్రభు మనల్ని నీతిమంతులుగా తీర్చినప్పుడు జరిగినటువంటి గొప్ప సంగతి ఏంటంటే ఆయన క్షమాపణలో 2 విషయాలు ఉన్నాయి. హీ ఫర్గివ్స్ అండ్ హీ ఫర్గెట్స్. తను క్షమిస్తాడు, తను మర్చిపోతాడు. అందుకే దీనికి ఒక పదజాలం వాడాడు, నీతిమంతులుగా తీర్చబడతారు. మీకు తెలుసా నీతిమంతులుగా తీర్చబడడం అంటే ఏంటో? నీతిమంతులుగా తీర్చబడ్డాము అంటే దేవుడు మనల్ని చూసినప్పుడు ఒకవేళ మన రక్తం ద్వారా కడగబడి నూతన జన్మ అనుభవంలోకి వస్తే నీ గతమంతా మర్చిపోతాడంట. అసలు నువ్వు పాపం చేసినట్టుగా ఎన్నడూ చూడాలి. మీకు ఉదాహరణ, ఒక యజమానుడి దగ్గర 3 దాసులు పనిచేస్తారు.
ఏబిసి అనేది రాసుకో. ఏ యజమాని దగ్గర ₹1,00,000 అప్పు చేశాడు. బి కూడా యజమాని దగ్గర ₹1,00,000. సి ఏం అప్పు చేయలేదు. ఏ దుస్థితిని చూసి ఒక దినాన్ని యజమానులు పిలిచి ఏమి క్షమించాడు. ఒరే, నువ్వు నాకు కట్టాల్సిన అవసరం లేదు, నేను నిన్ను క్షమిస్తాను. బిని క్షమించలేదు, సి అసలు అప్పు చేయలేదు. ఇప్పుడు చూడండి, ఈ ముగ్గురు యజమానులు కలుసుకుంటున్నప్పుడు వాళ్ళ ప్రతిస్పందనలు ఎట్లా ఉంటాయి? ఒకవేళ ఏ కలుసుకున్నాడు అనుకో, ఎట్లా ఉంటుంది? ఏ ఎవరు క్షమించబడిన రుణస్తుడు కదా, ఎట్లుండాలా? చదువు కట్టుకోవాలి, ఆలోచించుకొని మీ నేను మర్చిపోలేదు సార్, ఇది చాలా చాలా లేదు సార్ అని ఎంతసేపు ఊరుకున్నాను. మళ్ళీ ఆయన ఏమంటాడు, గుర్తుండగా గుర్తుండదు సార్, ఎట్లా మర్చిపోతాను సార్? ఎంతసేపు యజమానులు ఏం చేస్తున్నారు? రైస్ చేస్తున్నారు. మీరు ఒక్కొక్క 2 రోజులన్నీ చెప్తారు, అనుకున్నప్పుడంతా చేయాలి. అందుకు ఈ వ్యక్తికి కూడా యజమాని కలుసుకోవడానికి అంత ఇష్టం ఉండదు, కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. ఎందుకు వచ్చింది? ఆమె రోజు చేతులు పెట్టుకోవాలా, అవగాహన ఉంచుకోవాలా, నేను మర్చిపోలేదని కోరుతా ఉండాలా. ఆయనేమో గుర్తుండగా నీకు అంటుంటాడు. సో నేను కూడా యజమాని కలుసుకోవడం ఎంకరేజింగ్. బి కలుసుకోవాలంటే చేశాడు, కట్టాలి, రుణస్తుడు. మీరు కలుసుకోవాలంటే వీడి ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి? వస్తున్నారా బాబు, ఎప్పుడు కడతామని అడుగుతారు, వచ్చిన గొడవ. సో దూరం నుంచి ఆ యజమానులు వస్తున్నట్టు వీళ్ళకి దారి తీసుకున్నాడు. ఈ కెనాట్ ఫేస్ కదా యజమానులు ఎదుర్కోవాలి. ఎందుకంటే భయం ఏం అడుగుతున్నాడు, మొదటి వ్యక్తికేమో ఎంబరైజింగ్ గా ఉంటుంది, దీనికి భయం ఉంటుంది, సికి ఎందుకు చేయదు. ఇప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తున్నప్పుడు అంట మనల్ని సి లాగా చూస్తాడు. అంటే అసి ఎప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. మీరే అండి మీ అద్దం ముందు నిలబడి మీతో మీరు చెప్పుకోండి, పాపం చేయాలి అంటే అదేమనిపిస్తుంది? మీ ప్రతి తీవ్రనే మీరు ఒకటాలిగా చూస్తారు కదా. చెప్పమంటావా నన్ను ఎన్ని తప్పులు చేశావు? సో మనల్ని మనమే చూసుకోలేము ఆ రీతిగా. కానీ సమస్తం ఎరిగిన దేవుడు, మన ఆంతర్యాన్ని కూడా ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు కూడా ఎరిగిన దేవుడు, ఇంకా కాసేపు ఏం చేస్తామో అనే విషయాలు ఎరిగినటువంటి దేవుడు మనల్ని నిర్దోషులుగా చూడడం, మనం తప్పు చేయలేదు అన్నట్టుగా చూడడం. సో నూతన జన్మ ద్వారా నీ పాస్ట్ లైఫ్ అనేది ఎరాడికేట్ చేయబడుతుంది, పూర్తిగా తుడిచిపెట్టబడుతుంది. మరి ఏ దినాలు కూడా గతంలో నువ్వు ఈ తప్పు చేశావు అని నీ దేవుడు నీ మీద నేరారోపణ చేయాలి. ఇది 5వ విషయం. మన దారుడిగా గమనిస్తే చూడండి, తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తారు చెప్పండి? మన పిల్లల కొరకు ఆస్తిని సమకూరుస్తాం, ఆస్తిని సమకూరుస్తాం. ఏ తల్లిదండ్రులైనా కొంత సేవింగ్స్ చేస్తూనే ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళ పిల్లల్ని దృష్టిలో పెట్టుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు క్షేమంగా ఉండాలి అని ఆలోచించాలి. వారితో మీకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష పరిక్రమ చొప్పున మనల్ని మరలా జన్మింపచేసేది. మనల్ని మరలా జన్మింపచేయడం ఉద్దేశం ఏంటంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది స్వాస్థ్యం.
accepts us as his children. ఆయన పిల్లలుగా మనల్ని అంగీకరించాలి. ఏం చేస్తారంటే చెప్పండి, అక్షయ ఆయన వాడవారని స్వాస్థ్యాన్ని మనకు కూర్చోవాలి. గలతి 4 అధ్యాయం 7వ వచనం. గలతి 4:7. కాబట్టి నీకు దాసుడు కావు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసు. దేని వారసతో అక్షయ మీద నిర్మలమైన వాడవారిని స్వాస్థ్యానికి మన వారసు. ఒకవేళ అది వాస్తవం అయితే మనకు ఒక కండిషన్ పెట్టాడు. ఏం కండిషన్? మొదటి వచ్చింది కలిపి 4 అధ్యాయం మొదటి వచ్చింది. మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అంటే దీని కర్తయ్య ఉన్నాడు. కర్తయ్య వారసుడి ప్రకారము కర్తయ్య ఉన్నను వారసుడి ప్రకారము అతనికి దాసునికి ఏ వేదము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతను సంరక్షకుల యొక్క నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉంటుంది. ఇది మనకైతే అర్థం కాలేదు. ఈ వాస్తవం ఏంటంటే రోమ సాంప్రదాయ ప్రకారం అధీనంలో రోమ సాంప్రదాయం దృష్టిలో పెట్టుకుని ఒక వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నాను. వారసుడు ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము అంటే అధీనంలో ఎలా ఉండేదంటే ఒక యజమానుడు తన ఇంట్లో బానిసలు ఉండేవారు పని చేయడానికి. పెద్ద బానిసను గృహ నిర్వాహకుడిగా పెట్టేవారు. బానిస పిల్లలు యజమానుడి పిల్లలు కూడా కలిసి పెరిగేవారు. కానీ ఎప్పుడు దాకా అంటే వయసు వచ్చేవాడు అని 13 సంవత్సరాల ప్రాయం వచ్చిన తర్వాత అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తమ సొంత కుమారుడిని మళ్ళా దత్తత చేసుకుంటారు. ఇది అర్థమవుతుంది. వాళ్ళకి పుట్టిన బిడ్డల్ని మళ్ళా తల్లిదండ్రులు 13 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు దత్తత చేసుకుంటారు. ఆ దత్తత ఎలా చేసుకుంటారంటే మనకైనా ఒక వివాహం ఏర్పాటు ఇట్లా అందరినీ ఆహ్వానించి అందరి ముందు వివాహం జరిపిస్తాము. అది పెద్ద ఫంక్షన్ లాగా చేసి ఆ ఫంక్షన్ లో కొంత తండ్రి తన కుమారుడిని మళ్ళా దత్తత చేసుకుంటాడు. దత్తత చేసుకున్న తర్వాత ఆ కుమారుడికి లీగల్ రైట్స్ వస్తాయి, వారసత్వపు హక్కులు. ఒకవేళ తండ్రి తన సొంత కుమారుని మళ్ళా దత్తత చేసుకోకపోతే ఈ రైట్స్ తనకు. అందుకే ఏం చేయాలి చెప్పండి, బిడ్డ బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి భేదము వాడు ఎదుగుతూ రావాలి, కుమారత్వంలోనికి రావాలి. ఇప్పుడు ఎస్సీ కొడుకు తప్పకుండా వాళ్ళ ఆయన ఏదో కొంచెం దాచుకుంటుంది. ఎప్పుడు ఇస్తాడండి ఆమెకి? ఎప్పుడు ఇస్తారు? ఆ 2వ క్లాస్ చదువుతున్నప్పుడే వాడికి ఎవరే నీకు 10 లక్షలు నీ కొరకు సంపాదించి పెట్టుకున్నాను, నీ కొరకే అని వాడికి ఇస్తే జోబులో పెట్టుకుని పోయి స్కూల్ దగ్గర పట్టాలకి 10 లక్షలు ఇచ్చి ఎందుకు? ఎప్పుడు ఇస్తాం మనం అంటే ఒక తండ్రికి భరోసా రావాలి. ఏం భరోసా? నా బిడ్డ ఎదిగాడు, అర్థం చేసుకోవాలి, బాధ్యత వచ్చింది, నేను ఏదైనా ఇస్తే జాగ్రత్తగా పడుకోగలను అన్నటువంటి భరోసా వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పిల్లలకి సంపాదించిన స్వాస్థ్యాన్ని పంచు. ఇప్పుడు నూతన జన్మ అనుభవం ద్వారా మన భవిష్యత్తు అనేది చాలా ఆశాజనకంగా ఉండబోతుంది. పాస్ట్ లైఫ్ లేదు, మనకి ఫ్యూచర్ లైఫ్ ఉంది. ఫ్యూచర్ లో మనకి ఏముంది అంటే అక్షయమైన జన్మమైన వాహనభారణి స్వాస్థ్యాన్ని మనం పొందబోతున్నాం. వాట్ ఈస్ అవర్ డ్యూటీ నౌ? బాధ్యత కుమారత్వపు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు మీకు మరలా మూల పాఠాలు ఒకడు బోధించాల్సి వస్తుంది. రక్షణ పొందినంత మాత్రాన ఆత్మీయులుగా ఉండడానికి బహుశా వయసు వచ్చినంత మాత్రాన ఎదిగేసేమంటానికి బహుశా సో ఆ గమనంలో పెట్టాలి. నాకు
ఫ్యూచర్ ఉంది, నాకు నిత్య స్వాస్థ్యం ఉంటుంది, నేను దాన్ని సంపాదించుకోవాలి, కానీ ఆత్మీయంగా నేను ఎదుగుతున్నాను అన్నటువంటి గమనంలో మనం చివరిగా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనం. మనకు దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమే ఉన్నాము. మనం మీకు ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందని ఎరుగుదము. మనకున్న ఒక నిరీక్షణ ఏంటి? ఒక దినాన ఆదాములో పోగొట్టుకున్న ఆ సారూప్యత మరలా రెస్టోర్ చేయాలి. మనం ఇప్పుడు దేవుని పిల్లలు కావడానికి దేవుడు ఎంత ప్రేమ కనపరచాడు. పిల్లలు మాత్రమే కాదు, ఓ దినాన మన దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో ఆయన ఉన్నట్లుగా ఆయన చూస్తాను. మళ్ళా ఒరిజినల్ పొజిషన్లో ఆదామును మొదట దేవుడు కలుగు చేసుకున్నాడు. ఏ సారూప్యతలో కలుగు చేశాడు, ఆ సారూప్యతలో మళ్ళా అందువల్ల కింద ఒక మాట అంటాడు, ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు ఆయన పవిత్రుడైనట్టుగా కలుగాను. సో వీ లీడ్ ఎ హోలీ లైఫ్. సో రక్షించబడినామని చెప్పి అపవిత్రమైన మన జీవితాలు మనం గడుపుతూ ఉంటాయి. గమనించాలి, నిత్య స్వాస్థ్యాన్ని గురించిన గుర్తింపు కలిగి ఎదుగుతూ రావాలి. దేవుని సారూప్యతలోని ఒక దినాన్ని నేను మార్చబడతాను అనేటువంటి గ్రహింపుతో పరిశుద్ధంగా జీవితాన్ని, ఇవన్నీ కూడా నూతన జన్మ అనుభవం కలిగిన వ్యక్తుల్లో కనపడే మనసి. అసలు ఇవన్నీ ఏవి కనపడటం లేదు అని అంటే నీ నూతన జన్మను అనుమానించాల్సి, దేవుని గురించిన అనుభవ జ్ఞానం అనిపించాలా, నీ కొరకే ఆయన ప్రసవేదన పడ్డాడన్న విషయం అడిగారు. నిన్ను బట్టి ప్రసవేదన పడుంటే పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగారా, అంత రక్షకుడిని అంగీకరించాలా? ఏనంటే ఈ రాత్రి మన జీవితాలతో ప్రార్థించాలి. మా తండ్రి, మా దేవ, సర్వకృపయు కనికరమును మా సకలైశ్వర్యమును ఆధిక్యతను కనుకదేవ నిన్న నిరంతరము ఏకరీతున్న మహేశ్వర ఈ ఘనమైన శ్రేష్టమైన అసమానమైన సకలాశించిన ఈ ఘనమైన నామంలో రాత్రి కాల్సిన నామంలో చేరి ఈ కార్యక్రమం పాలన చేత వారిని గురించడానికి నేను కనపరచడానికి బట్టి మీకు చేసుకుంటున్నాను. మీ ప్రభావ నేను ఆశకు నలుగురు ప్రార్థిస్తున్నా. రాష్ట్రాల దేశం వారిని ప్రేమించి నిలవదీస్తూ వచ్చిన చిన్న ప్రార్థిస్తున్నాం. గత సంవత్సరాలన్నింటిలో కూడా బిడ్డను ఈ సుష్టిమైన భావతను భద్రపరిచి ఈ అత్యధికమైన కనపరిచి మరొక సంవత్సరాన్ని బిడ్డ దయా తీసుకొచ్చిన మీ దయా కనికరం బట్టి మీరు శుద్ధిస్తూ కనపరుస్తూ ఆరాధిస్తూ భయపరుస్తున్నట్టండి. సంవత్సరాల వరకు ఏవో కన్న దృష్టి దాని మీద ఉందని ఈ కన్న దృష్టి చిన్న బిడ్డ మీద నుంచి ఫస్ట్ అన్నింటిలో కూడా మీరు ఎబినేజరుగా మానవుడు దేవుడుగా యెహోవా ఈరేగా యెహోవా రూపేగా యెహోవా నిశ్చయగా ఉండి ఈ అత్యధికమైన విజయంతో మీరు నడిపిస్తూ రావాల్సింది ప్రార్థిస్తున్నాం. ప్రభావ ఈ సందర్భంలో ప్రభావ రాసుకుని నిలుపుకుని మీరు మాట్లాడుతూ వచ్చిన నీ పరలోక సంబంధమైన నీ మాటను బట్టి మీకు వేసుకుంటున్నారు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీరు సెలవిస్తూ వచ్చిన నీ మాట బట్టి మీకు వేసుకుంటున్నారు. ఏమైందండి, మొదటి జన్మ మానవ యొక్క జీవితంలో ఏ విధంగా 400 శాపాన్ని తీసుకొస్తూ వచ్చిందో మీరు మాట్లాడుతూ వచ్చిన మాట బట్టి మీకు వేసుకుంటున్నారు. ఏమైందండి, మానవుడు ఏ విధంగా బలహీనుడుగా ప్రకృతి సంబంధమైన మనుషుడిగా క్షయమైపోయేవాడుగా ఏ విధంగా అతన్ని పాపం బట్టి చేయబడుతూ వచ్చాడో మీరు సెలవుస్తూ వచ్చారు. ఏమైందండి, ఈ పాపైన మానవుడిని శాపగ్రస్తులైన మానవుని ప్రేమించి ఆశీర్వాదంలో తీసుకురావడానికి మోపరికి నువ్వు ఏ విధంగా ప్రసవవేదన పడుతూ వచ్చావు, మోపరికి ఎంతగా బాణింపు పడుతూ వచ్చావు, శ్రమ పడుతూ వచ్చావు. తండ్రిని
ప్రభాని ఆయన శిలువ మీద విరగొట్టకు తండ్రికి ఇష్టమైనని మా కొరకు ఎంతగా నువ్వు విరగొట్టబడుతూ వచ్చిన ఈ ప్రేమను బట్టి మీకు ఇస్తున్నాను. మీరు తండ్రి మా కొరకే మీరు ప్రభావ చూపిస్తూ వచ్చిన ఆ ప్రసవమైన ద్వారా మాకు మరొక నూతన జన్మాన్ని కలుగు చేయాలన్న ఈ దయాపూర్వకమైన సంకల్పాన్ని బట్టి మీకు ఇస్తున్నాము. అలాంటి జన్మం ప్రభావ మీరు మాకు అనుగ్రహించడానికి ఆ కలవరి త్యాగపూర్వకమైన నిర్వేకమైన అగాపే ప్రేమను ప్రభావ ఆపులమైన శాపగ్రస్తమైన మా పట్ల మీరు చూపిస్తూ వచ్చినందుకే మీకు ఇస్తున్నాము. తండ్రి రాత్రి కాల సమయం కూడా ప్రభా నీ కృపాసు వార్తను ప్రభా ఈ యొక్క విధంగా ప్రకటించబడడానికి కొందరు బట్టి మీకు ఇస్తున్నాము. తండ్రి ఇంకెవరైతే ఈ శాపం నుంచి పాపం నుంచి విడిపింపబడలేదు తండ్రి, ఈ రాత్రి కాల సమయమైన ఈ గొప్ప సమయాన్ని మంచి సమయాన్ని వారు సద్వినియోగం చేసుకుని వారు వారి పాపల విషయంలో పశ్చాత్తాపం కలిగిన వారే ప్రభా నిజ దేవుడని యేసుక్రీస్తు వారిని నేను విశ్వాసం ఉంచుటకు నీ కార్యం తీసుకురావాల్సిన ప్రార్థిస్తున్నాం. ప్రభావితమైన వాక్యాన్ని మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా మీ కార్యం జరిగించుకుని మీరు మహిమ పొందవలసిన ప్రార్థిస్తున్నాం. మేము తండ్రి నూతన జన్మం పొందుతూ వచ్చిన మా జీవితాల్లో ప్రభావ ఎలాంటి శ్రేష్టమైన అనుభవాన్ని మేము కలిగి ఉండాలో, ప్రభావ జన్మం పొందుతూ వచ్చిన వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో మీరు మాట్లాడుతూ వచ్చిన నీ మాట్లాడి బట్టి మీకు వేస్తున్నాం. మేము తండ్రి ఈ అంత్యదినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చి మీరు సెలవిస్తూ వచ్చాం. తెలుగులు చెడ్డవన్నాం, చిన్నపిల్లలు గడవరికి మీరు సెలవిస్తూ వచ్చాం. ఈ భయంకరమైన దినాల్లో నూతన జన్మం పొందుతూ వచ్చిన మా యొక్క జీవితాల్లో ఎలాంటి శ్రేష్టమైన అనుభవం